బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనే చేశారు. భారత్ పై సుంకాల మోత మోగించారు. ఏకంగా 25% సుంకాల్ని విధించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అంతేకాదు పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అంటే ఎల్లుండి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా విధించిన సుంకాలపై భారత్ ఏ విధంగా స్పందిస్తోంది అనే విషయం ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేపుతోంది. భారత్ తమకు మిత్రదేశమే అంటున్నారు ట్రంప్. కానీ సుంకాలు విధించడం తప్పడం లేదని కబుర్లు చెప్తున్నారు. భారత్లో టారిఫ్లు కూడా ఎక్కువేనన్నారు. అంతేకాదు రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, తమకు కలిగిన ఇబ్బంది గురించి చెప్పకనే చెప్పారు. ఇక ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చెమురు కొంటున్నాయంటూ సెలవిచ్చారు. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ డాక్టర్ పల్లారావు, అనలిస్ట్. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం సార్, చూస్తున్నాం కదా ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ ఎలా యూజ్ అవుతుంది అంటారు, ఏమంటారు మీరు? ఏం లేదు, ఇదేం ఆశ్చర్యం కాదు. ట్రంప్ రష్యాతో రష్యాతో స్నేహంగా ఉన్నారు కొన్ని రోజులు. ఏం చేయను ఏం లేదన్నారు. ఇప్పుడు సడన్గా రష్యా అతన్ని ఫూల్ చేసింది, యుద్ధం చేయలేదు, పాడు చేయలేదు, ఆపలేదు అన్నాక ఏదో ఇలా ప్రెషర్ తీసుకుందాం, చైనా భారతదేశం చమురు కొంటున్నారు కాబట్టి రష్యా యుద్ధం చేయగలుగుతుంది, ఆమె మీద వేస్తామన్నారు. దీనికి ఏంటంటే రెండు విషయాలు మనం మర్చిపోకూడదు. తర్వాత ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇంకా మన మీద టారిఫ్లు పడవచ్చు. ఎందుకంటే ఇంకా అగ్రిమెంట్ పూర్తి అవ్వలేదు మనకి అమెరికాకి. అన్ని దేశాల మీద వేస్తున్నాడు టారిఫ్, అది మనకి తప్పదు. భారతదేశం ఇప్పుడు చమురు మీద వేస్తే మనం చమురు మీద వెంటనే ఆఫ్ చేసేది కొనుగోలు లేదు. ఎందుకంటే భారతదేశం 50% దాదాపు మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏమైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఇంపోర్ట్ అంతా చేసే చమురే. రష్యా నుంచి చమురు చౌకగా కొంటున్నాం, అది ఆగేది ఉండదు. ఇలాగే 2019లో అప్పుడు ప్రభుత్వం ఇరాన్ నుంచి మనం చమురు కొనకూడదు అంటే మెల్లిగా 6 నెలలు ఆఫ్ చేసినప్పుడు ఇరాన్ నుంచి కొంటలేదు. సో ఇది ఇలాగుంటుందంటే మనం వెంటనే ఆపేది లేదు రష్యా నుంచి చమురు. రష్యా ఇంకా ధర తగ్గిస్తుంది మనకి. రష్యా దగ్గర చమురు ఉన్నది, అమెరికా మళ్ళీ శిక్ష వేస్తుంది మీ దగ్గర నుంచి చమురు కొంటే అది చెప్పగానే రష్యా ఇంకా ధర తగ్గిస్తుంది. అది ఆలోచించుకోండి. అది తగ్గిస్తే ఇది గిట్టుబాటు అవుతుంది. అమెరికాకి మనకి మంచి స్నేహం ఉన్నది. అందుకనే పార్లమెంట్లో తిట్టనన్నారు నరేంద్ర మోడీ, మర్చిపోకూడదు. తిట్టిద్దామని ప్రయత్నం చేశారు చాలామంది, కొంతమంది అపోజిషన్ లీడర్లు, ఈయన ఒప్పుకోలేదు. అందువల్ల ఇది జరుగుతుంది. ఇదే పెద్ద కొత్త కాదు, ఆశ్చర్యపోకర్లేదు. వేస్తే వేస్తారు, కొన్ని రోజులు సాగుతుంది. అది మాత్రం మనకు తప్పదు. భారతదేశం నుంచి చమురు లేకపోతే భారతదేశం ఆగిపోతుంది. చమురు ఉన్నంతకాలం మనకి పర్వాలేదు. రష్యా తక్కువ ధర కప్పుతుంది, ఇంకా తగ్గిస్తుంది ఇప్పుడు రష్యా ధర. అందువల్ల మనకి పెద్ద నష్టం కనపడదు. వెంటనే మనం ఓవరాల్గా పిక్చర్ చూసుకోవాలి. అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాని మీద కొంచెం ట్యాక్సెస్ వేస్తారు, తగ్గిపోతాయి ఎక్స్పోర్ట్స్. సరే, అది కూడా ట్యాక్సులు మన మీద వేసినందుకు లాభాలు తగ్గిపోతాయి, కానీ పూర్తిగా ఆఫ్ చేయం. అన్ని క్యాలిక్యులేషన్లు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే కొత్తగా వేసేది లేదు, ఇది అడ్జస్ట్ అయిపోతాం. ఒక రకంగా ట్రంప్కి రష్యా మీద కోపం మన మీద తీర్చుకుంటున్నాడు. రష్యా అతని మాట లేదు. ఒకవేళ రష్యా యుద్ధానికి మేము ఆఫ్ చేస్తామంటే ఈ పన్నులు మళ్ళీ తీసేస్తారు. సో చూద్దాం. ఇలాంటి విషయాలకి ఏంటంటే తొందరపడేది లేదు. చూద్దాం, అడ్జస్ట్ చేసుకుందాం, అడ్జస్ట్ అవుదాం, అది ఆలోచించాలి. అయితే మీరు అన్నట్లుగా చూస్తున్నాం మనం ఇప్పుడు ఏదైతే ట్రంప్ చెప్తూ ఉన్నారో భారత్తో మాకు వ్యాపారాలు కూడా తక్కువే అని చెప్తూ ఉన్నారు. వ్యాపారాల దృష్ట్యా చూసుకుంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు లేకపోయినప్పటికీ ఇటు ఇంపోర్టింగ్ పరంగా అయితే వాళ్ళకి పోతుంటాయి కదా. మనకి ఎలాగుంటుందంటే అమెరికాకి మనకి ముఖ్యంగా అమెరికాకి సంబంధం ఏంటంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్కువగా. మనం ఏమన్నామంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం,
మీ దగ్గర నుంచి కొనుక్కోవాలంటే చమురు కొనుక్కుంటాం ఉన్నాం, చమురు ఎక్కువ కొనుక్కుంటాం, దానికి అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు మన మీద కోపం అనేది ప్రత్యేకత లేదు, రష్యా నుంచి కొంటున్నామని. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆఫ్ చేయట్లేదని. ట్రంప్ 2 నెలల వరకు యుక్రెయిన్ని బ్లేమ్ చేసేవాడు. ఇప్పుడు రష్యాని బ్లేమ్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచం అంతా నీ మాట వినలేదు, నేను ఫూల్ చేసేది అని రెచ్చగొడితే అన్నారు. అందువల్ల ఇది మనకి పెద్ద ఆర్థిక నష్టం ఉండదు. అమెరికాకి సాఫ్ట్వేర్ మీద ఎక్స్పోర్ట్ చేసే దాని మీద వేస్తారా, సర్వీసెస్ కింద వస్తాయి ఒకటి. రెండోది ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇంకో డెడ్ లైన్ వస్తుంది. చమురు రష్యాతో సంబంధం లేదు. ఏమిటంటే డెడ్ లైన్, మనకి అమెరికాకి ట్రేడ్ వాణిజ్య అగ్రిమెంట్ వస్తుందా అంటే పూర్తిగా వచ్చేటట్టుగా లేదు. దానికి మన మంత్రి ఏమన్నాడు, ఏం చెప్పాడు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, మేము ఆగస్ట్ 1కి డీల్ కావాలి, ఆగస్ట్ 15కి కావాలి, ఇలా తారీఖులు పెడితే భారతదేశం చేయదు. మేము నిదానంగా ఆలోచించుకొని జాగ్రత్తగా చేస్తాం, అగ్రిమెంట్ అవేటప్పుడు అవుతుంది, భారతదేశం ఇంట్రెస్ట్ చూసుకుంటాం అని చెప్పారు కూడా. అలాగే జరుగుతుంది. ఆగస్ట్ 1 ఇంకో 25% వేయచ్చు మన మీద. వేసినా పెద్ద మనం పట్టించుకునే అక్కర్లేదు. ఏమో నెల 2 నెలలు అలాగ ఉంటుంది, అంతవరకే. సో ఇది మామూలే, ఎక్స్పెక్ట్ చేయాలి. పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. రష్యా ఇందాక నేను చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనం కొనే ధర రష్యా చమురు 60-70% ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ కొంటున్నాం. రష్యా ఇంకా తగ్గిస్తుంది ధర, భారతదేశంతో కొనుగోలు, మనకి పెద్ద నష్టం ఉండదు. అదే డొనాల్డ్ ట్రంప్ నేర్చుకుంటాడు, భారతదేశం గురించి మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడు. నోబెల్ ప్రైజ్ లేదు, పాడు లేదు, నువ్వేం చేయలేదు అన్నాం, అలాగంటాం అనుకోలేదు. ఏదో లొంగిపోతారు, బాగా మాట్లాడతారు, లొంగుని మాట్లాడుతూ ఉంటారు అని ఈ వినయంగా ఉంటారు అనుకున్నాడు. ఇది ఎలాంటి వినయమా ఆయన అర్థం చేసుకుంటాడు భారతదేశం గురించి. నక్క వినయమా, పులి వినయమా ఏంటి అని. భారతదేశం పట్టించుకునే పరిస్థితి లేదు. తిండి ఏమి లేనప్పుడు 1970 నుంచి 80 వరకు మనం ఎవరిని లెక్క పెట్టలేదు. తిండి ఉండేది కాదు, ఇతర దేశాల నుంచి కొనుక్కుంటూ. ఇప్పుడు అంత లెక్క ఉండక్కర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోతాం. ఏం పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏం కూలిపోదు. సీక్రెట్, రష్యా ఇంకా ఆయిల్ ధర తగ్గిస్తారు, చూస్తా ఉన్నారు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు రష్యాని ఏం చేయలేక భారత్ పై చూపిస్తున్నారంటారా? అంతే అంతే, ఏం చేయలేదు రష్యా మీద. పుతిన్ లెక్క పెట్టలేదు. 6 నెలలు ట్రంప్తో ఆడాడు, చేద్దాం చాలా గొప్పవాడు అని. 6 నెలలు యుద్ధం గడిపేశాడు, ఆపట్లేదు. యుక్రెయిన్ ఇంకా అల్లరి చేసేస్తున్నాడు. ట్రంప్కి యుక్రెయిన్కి ఎక్కువ ఆయుధాలు ఇస్తే ఎక్కువ గొడవలు అయిపోతాయి, ఈ దారి చూస్తున్నాడు. 10 రోజులు బట్టి చెప్తున్నాడు, నేను ఏదో చేస్తాను. ఆఖరికి చైనా మీద, భారతదేశం మీద ఇది వేసాడు. మనం చెవుడుకో, చైనా అస్సలు లెక్క పెట్టదు. మనకంటే బలవంతులు, చాలా బలవంతులు, అస్సలు లెక్క పెట్టదు, అస్సలు పట్టించుకోదు చైనా. తర్వాత చైనాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికా మీద వాళ్ళ దగ్గర రేరర్స్, మ్యాగ్నెట్స్, అవన్నీ విధానాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ లేకపోతే అమెరికన్ ఇండస్ట్రీ ఆగిపోతుంది. సో అమెరికా చైనా జోలికి వెళ్ళకపోవచ్చు, భారతదేశంతో ఏదో ఆడుకుంటుంది. కానీ ఎప్పుడైతే రష్యా ధర తగ్గిస్తారో ఇదంతా ఈక్వల్ అయిపోతుంది కదా. ఇప్పుడు భారతదేశం కూడా వెళ్ళి ఏం చెప్తుంది రష్యాకి, చూడు మా మీద ఇది వేసారు, మీ ఆయిల్ ధర తగ్గించమంటే తగ్గిస్తారు. రష్యాకి ఏం లెక్కలేదు, యుద్ధం ముందరికి వెళ్ళాలి, తగ్గించేస్తారు. సో అది డొనాల్డ్ ట్రంప్ రేపు వెళ్ళని తెలుసుకుంటాడు, రష్యా ఆయిల్ ధర తగ్గిస్తాడు. ఇవన్నీ పర్మనెంట్ కాదు కదండి. 30 రోజులు 60 రోజులు గడిపేస్తే ప్రపంచం మారిపోతూ ఉంటాయి, పర్మనెంట్ కాదు. వచ్చే 30 రోజులు గడపగలగమా, వచ్చే 60 రోజులు గడపగలగమా, ఫినిష్. అంతవరకు గడిపేస్తే చదువుకుంటాయి. ఒకవేళ మీరు అన్నట్లుగానే జరిగితే మరి కొద్ది రోజుల్లో రష్యా వెళ్ళి అక్కడికి ఇదే భారత్ వెళ్ళి మళ్ళీ రష్యాని అడగడం, రష్యా ఒప్పుకోకపోవడం, ఇదంతా కనుక జరిగితే కనుక, ఒకవేళ జరగకపోతే మరి డొనాల్డ్ ట్రంప్ ఏం చర్యలు తీసుకునే అవకాశాలు, నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆయనకున్న ఛాన్స్? రష్యా ధర, ఆయిల్ ధర తగ్గిస్తే మనం మాట్లాడకుండా ఉంటాం. రోజులు గడపాలి, ఇంటర్నేషనల్ వ్యవస్థలో రోజులు సమయం గడపాలి. సమయం గడిపేసి బ్రతికితే చాలు, అంతే సాధిస్తాం, అన్నీ గెలుస్తాం. సో టైం మన పక్కన ఉన్నారు. రష్యా ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి, అయ్యో ఇదంతా మీకు ఇంత కోపం ఎందుకంటే యుద్ధం ఆఫ్ చేస్తామంటే ఏముందో మళ్ళీ. సో అది మనం చూడాలి, రష్యా రియాక్షన్ చూడాలి. చైనా అస్సలు పట్టించుకోదు. అమెరికా చేసిందే, మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే
చైనీస్ సరుకు అమెరికాలో లేకపోతే అమెరికన్ ఇండస్ట్రీ ఆగిపోతుంది. ఉమ్. అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతుంటే అక్కడ మాత్రం ఆయనది హస్తం నాదే అని చెప్పి ముందుకెళ్తూ ఉంటారు కదా డొనాల్డ్ ట్రంప్. ఈసారి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఆటలేవి సాగట్లేదు. అది ఎక్కడ సాగో ఎవరో వినరో, ఉమ్, వినేంత వరకు వింటారు. ఉమ్, ఆయన మాట వినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే అమెరికా పూర్వం ఉండే అగ్రిమెంట్స్కి ఇచ్చే మర్యాద ఇప్పుడు ఇవ్వటం లేదు. ఆయన వచ్చాక ఎవరికి నమ్మకం లేదు. కానీ బలం ఉన్నది, డబ్బు ఉన్నది, గొడవ కానీ అందరూ టెంపరీగా లొంగిపోతున్నట్టుగా ఉంటారు. ఉమ్, సమయం వచ్చాక అవతల పోమంటారు. అది మాత్రం జరుగుతుంది. దీనివల్ల ఏంటి లాభం ఏంటంటారు పుల్లారావు గారు? డొనాల్డ్ ట్రంప్కి లాభం ఏంటంటే ఏం చేయలేక రష్యా మీద, భారతదేశం మీద రాయేసాడు, చైనా మీద రాయేసాడు. చైనా రాయి తీసి పడేస్తుంది. భారతదేశం మాట్లాడకుండా కూర్చుని మనం రష్యాతో అడ్జస్ట్ అవుతాం. ఒక 60 రోజులు రష్యాతో అడ్జస్ట్ అవుతే చాలు. తర్వాత రష్యన్ ఆయిల్ మనం కొనకపోతే ఏమి మార్కెట్ ఏమి చచ్చిపోవట్లేదు. ఎక్కడ ప్రపంచం అంతా ఆయిల్ ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ భారతదేశం మనం రష్యా ఆయిల్ కొనం, మిగతా చోట్ల నుంచి కొంటామంటే తీసేయాలి. చూద్దాం ఏం చేస్తారో. ప్రభుత్వం ఇవన్నీ ఆలోచిస్తారు. లెక్కలన్నీ నిన్న మొన్నటిని చేసి ఉంటారు. రష్యా నుంచి ఆయిల్ కొనేస్తూ మానేస్తే మనకు లాభం. రష్యా ఆయిల్ ధర తగ్గిస్తే మనకి నష్టం లేదు కదా. నష్టం లేదు కదా. మనకి ఎక్కువ కొనేది చమురే కొంటాం, లక్షల లక్షల కోట్లు నెలకి. అది ధర తగ్గితే అంతా సరిపోయింది కదా. సో రష్యా ధర తగ్గిస్తుంది అని నేను ఎదురు చూస్తాను. అంటే ఇక్కడ టారిఫ్లు ఎక్కువ అని చెప్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడ మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? దాని మీద అగ్రిమెంట్లో వస్తుంది. ఇప్పుడు ఏదో ట్రంప్ ఆ మాటలతో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మీరు రష్యా నుంచి చమురు కొంటున్నారు కాబట్టి వేస్తున్నాను అన్నాడు. అంతే. ఈ సబ్జెక్ట్ దానికే లింక్. అంతే. చైనా మీద ఇంకా వేసేదో లేదో నేను చూడలేదు. మన మీద వేస్తా అన్నాడు, వేసాడు. అది పెద్ద భయపడేది లేదు. ఎందుకంటే రష్యా ధర తగ్గిస్తుంది నేను భావిస్తాను. సో మీరు అన్నట్లుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే ఏ విధంగా పడొచ్చు అంటారు పుల్లారావు గారు? చెప్పలేము. మనం సాఫ్ట్వేర్ మీద పడితే సాఫ్ట్వేర్లో ప్రాఫిట్ మార్జిన్ ఉన్నది కాబట్టి కొంతవరకు అబ్జర్వ్ చేస్తారు. అది ఎన్నో విధానాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిస్తారు, అక్కడే ఎక్కువ చేస్తారు. ఎన్నో విధానాలు ఉంటాయి. చూడాలి. ఇది అందరూ ప్లాన్ చేశారు. కంటింజెన్సీ ప్లానింగ్, ఇలా ఎమర్జెన్సీ ప్లానింగ్ అందరు చేస్తుంటారు తప్పకుండా. దీనికి ఇప్పుడు మొన్నటి వరకు యాపిల్ ఫోన్స్ భారతదేశంలో చేస్తే ఊరుకోను అన్నారు. ట్రంప్ ట్యాక్స్ వేశారు. కానీ ఫోన్ కంపెనీలు మూసారా? యాపిల్ చేస్తున్నాయి కదా ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో 100 రూపాయల సరుకు యాపిల్ అమ్మితే 7 రూపాయలు భారతదేశంలో కొంటున్నారు. ఐప్యాడ్స్, కంప్యూటర్స్, ఐఫోన్స్ భారతదేశంలో ఐఫోన్స్ ఎంత చేస్తున్నారు? ప్రపంచం ప్రొడక్షన్ 1% చేస్తున్నారు. సో చచ్చినట్టు చేయాలి. 7% వరకు చేస్తే చాలు. భారతదేశానికి పెద్ద నష్టాలు ఏముండవు. అమెరికా చేయగలిగింది ఒక వీసా విషయాల్లో వాళ్ళని ఏడిపించడం, అది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది పెద్ద మనకేదో ఇంపార్టెంట్ అంటే దాంట్లో బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి. అందువల్ల అమెరికా చేయలేదు. మనం ధరలు తగ్గిస్తా ఉన్నాం. నువ్వు August 1 అంటే మేము లొంగం, ఒక 15 రోజులు టైం వేయి, మేము మెల్లిగా నిదానంగా చేస్తామని ఆల్రెడీ చెప్పి ట్రంప్ నేర్చుకుంటున్నాడు. భారతదేశం అంటే ఏంటో మెల్లిగా నేర్చుకుంటున్నాడు. చాలా పెంకి వాళ్ళు, మేధావులు, కనపడిన పొగరు, కనపడిన విశ్వాసం ఉన్నదని మెల్లిగా నేర్చుకుంటున్నాడు. 7-8 సంవత్సరాలు బట్టి ఉన్న సంస్కృతి అంత సులభం కాదు తీసేయటానికి. ఎక్కువ తెలివితేటలు మనకు ఉన్నాయని అనుకుంటాం. ఎక్కువ తెలివితేటలు కూడా ఉన్నాయి. దానికి మంచిది అంటలేదు నేను. సో అడ్జస్ట్ అవ్వం. అవసరం ఉంటే అడ్జస్ట్ అవుతాం, లేకపోతే అవ్వం. కరెక్ట్. మీరు ఇందాక అన్నట్టుగా యాపిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇటీవల వచ్చింది కదా టెస్లా కార్ వచ్చినప్పుడు కూడా అక్కడ అమెరికాలో 30 lakhs ఉన్నటువంటి కార్ అక్కడికి వచ్చేసరికి 75 lakhs అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కువనే పడుతుంది కదా, 25 లక్షలు 30 లక్షలకు అదనపు నీకు డబ్బు ఉంటే కొనుక్కో. భారతదేశం ఏమన్నారంటే మేము ఎక్కువ చౌరు కొంటాం నీ దగ్గరికి, మేము ఎక్స్పోర్ట్ చేసేది ఇంపోర్ట్లు మేము కాల్చుకుంటా ఉన్నాం. ఇంకా అది చాలు ఇది చాలు అంటే చేసుకో. ఒక యాపిల్ ఫ్యాక్టరీ లేకపోతే దేశం మునిగిపోదు కదా. ఇక్కడ కొనుగోలు శక్తి ఉంటే జనానికి ఏం అక్కర్లేదు. ఇక్కడ కొనుగోలు శక్తి ఉండాలి. ఎక్కడ? భారతదేశం.
ఇక్కడ కొనుగోలు శక్తి ఉంటే ఇక్కడ చేసే వస్తువులు మనం కొనుక్కుంటే దేశానికి ఇబ్బంది లేదు. ఇక్కడ కొనుగోలు శక్తి ఎలా రావాలి? మన గవర్నమెంట్ ఇక్కడ నిద్రలేసి సామాన్యమైన వ్యక్తుల మీద పన్నులు తగ్గించి, ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించి, జిఎస్టీ తగ్గిస్తే ఇక్కడే గడిచిపోతారు. ఎందుకంటే భారతదేశం పెద్ద మార్కెట్ న్యాచురల్గా భారతదేశంలో ఉన్నది. ఇప్పుడు వియత్నాం ఉన్నది, చిన్న మార్కెట్. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, లేకపోతే చచ్చిపోతారు. మనం ఇక్కడ చేయక్కర్లేదు, మన కార్లు మనకు చాలు ఎక్స్పోర్ట్ చేయకపోతే. పెద్ద మార్కెట్ ఉన్నది భారతదేశం. ట్రెడిషనల్ వెహికల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. అదే అందువల్ల ఇది మన ప్రభుత్వం నాలాంటి వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే ట్యాక్సులు తగ్గచ్చు, మనుషుల చేతిలో డబ్బులు డబ్బులు ఉండాలి, ఖర్చు పెడతాం, అది చేయి. అది చేస్తారా? ఎవరికీ లెక్కలేదు. అది ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ నా ఫాల్ట్ ఎక్కడంటే విదేశ విషయాలు, డిఫెన్స్ విషయాలు, రక్షణ విషయాలు బ్రహ్మాండంగా చేశారు. ఎవరేమన్నా దానికి మాత్రం వేలు చూడటానికి వీలేదు. కానీ ఆర్థిక వ్యవస్థ, రైతాంగ విషయాలు వచ్చేటప్పటికి 0. అది కొంచెం బాగు చేస్తే ఎవరిని లెక్క పెట్టక్కర్లేదు. సమయమే జవాబిచ్చేస్తారు. సమయం. రష్యా 30 రోజుల్లో ఒప్పుకున్నది అనుకో, ఈ యుద్ధం తగ్గిస్తామని కొద్దిగా మాటలు తిరిగితే వెళ్ళిపోతాయి. రష్యా అది కూడా చేయొచ్చు. అమెరికాతో మీ మాట వింటామని చెప్పి సమయం వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇది చూద్దాం. ఇంకా ఈ డెవలప్మెంట్స్ పెద్ద భారతదేశం పరిగెత్తుకుని పారిపోయే విషయం ఏం కాదు, లెక్కలేదు. ఇక్కడ పెద్ద మార్కెట్ ఉన్నది, అది మనం మర్చిపోకూడదు. రైట్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్. రైట్, చూసినా కదా, ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు, ఒకవైపు అయితే నిపుణులు చెప్తున్నారు భారత్కి ఎలాంటి నష్టం అయితే జరగదు, ఒకవేళ జరిగినా అది సాఫ్ట్వేర్ పరంగా ఉన్నా కూడా మన ప్రభుత్వం సెట్ చేస్తుంది దాన్ని అని అయితే చెప్తూ ఉన్నారు.